శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి తరచుగా లలిత అని పిలువబడే ఈమె హిందూ మతంలో ముఖ్యంగా శాక్తేయ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన దేవత. ఆమె దశమహావిద్యలలో ఒకరు, గొప్ప జ్ఞాన దేవతలలో ఒకరు, ఆదిశక్తి యొక్క అత్యున్నత రూపంగా పరిగణించబడుతుంది. ఆమె పేరు లలిత అంటే ఆమె ఆడుతుంది లేదా ఆమె ఉల్లాసంగా ఉంటుంది అని అర్థం. ఇది విశ్వం యొక్క సృష్టి, పోషణ, వినాశనంలో ఆమె దివ్యలీలలను ప్రతిబింబిస్తుంది. త్రిపుర సుందరి అంటే మూడు లోకాల సౌందర్యం అని అర్థం. ఇది ఆమె అద్భుతమైన సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక తేజస్సును సూచిస్తుంది. ఇది అన్ని లోకాలలో వ్యాపించి ఉంది. లలిత త్రిపుర సుందరి సౌందర్యం దయ, శక్తికి అంతిమ స్వరూపంగా చిత్రీకరించబడింది. ఆమె తరచుగా 16 ఏళ్ల యువతిగా పద్మంపై కూర్చొని బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు మరియు సదాశివుడు అనే 5 దేవతలచే మద్దతు ఇవ్వబడిన సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ చిహ్నం సృష్టి, సంరక్షణ, వినాశనం, దాచడం, అలాగే ప్రకటన వంటి విశ్వ కార్యక్రమాలపై ఆమె ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఆమె రంగు తరచుగా ప్రకాశవంతమైన ఎరుపుగా వర్ణించబడుతుంది. ఇది అభిరుచి, శక్తి మరియు దివ్య ప్రేమను సూచిస్తుంది. ఆమె మనసును సూచించే చెరుకు విల్లును, 5 ఇంద్రియాలను సూచించే 5 పూల బాణాలను కలిగి ఉంటుంది. ఆమె ఇతర లక్షణాలలో బంధాన్ని సూచించే పాశం, నియంత్రణ, ఆధ్యాత్మిక జాగృతిని సూచించే అంకుశం ఉన్నాయి. ఈ చిహ్నాలు సమిష్టిగా మానవ మనస్సు, ఇంద్రియాలపై ఆమె ఆధిపత్యాన్ని వివరిస్తాయి. భక్తులను విముక్తి, ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపిస్తాయి. ఈ అవతారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. లలిత త్రిపుర సుందరి కేవలం ఒక దేవత కాదు, ఆమె విశ్వం యొక్క సారాంశం. స్త్రీ రూపంలో అంతిమ వాస్తవికత. ఆమె అవతారం ఒక నిర్దిష్ట రూపంలో ఒకే అవతారం కాదు, కానీ సృష్టిలోని అన్ని అంశాలలో ఆమె నిరంతర అభివ్యక్తి. ఆమె ఇతర దేవతలు మరియు దేవతలందరికీ వెనుక ఉన్న శక్తి, అన్ని శక్తులు ఉద్భవించే మూలం. ఆమె పూజలో ఉపయోగించే సంక్లిష్ట జ్యామితీయ రేఖాచిత్రమైన శ్రీచక్రంలో ఆమె కేంద్ర బిందువు వద్ద నివసిస్తుంది. ఇది అంతిమ ఐక్యత, అన్ని ఉనికికి మూలాన్ని సూచిస్తుంది. ఆమె ఆరాధన శ్రీ విద్య సంప్రదాయానికి కేంద్రం. ఇది తాంత్రిక హిందూ మతం యొక్క అత్యంత రహస్యమైన, లోతైన మార్గం. ఇది తనలో దివ్య స్త్రీత్వాన్ని గ్రహించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. లలిత త్రిపుర సుందరి యొక్క అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి భౌతిక శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక విముక్తి. రెండింటినీ ప్రసాదించడంలో ఆమె పాత్ర. ఆమెను చిత్తశుద్ధితో, భక్తితో పూజించడం ద్వారా ఒకరు అన్ని లౌకిక కోరికలను పొందవచ్చని, అదే సమయంలో ఆత్మ సాక్షాత్కారం వైపు పురోగించవచ్చని భక్తులు నమ్ముతారు. ఆమె జ్ఞానం, వివేకం, స్పష్టతను ప్రసాదించేది. అజ్ఞానం, భ్రమలను తొలగిస్తుంది. ఆమె దయ భక్తుడిని మారుస్తుందని, వారిని లౌకికం నుండి దైవికానికి, ద్వంద్వత్వం నుండి అద్వైతానికి నడిపిస్తుందని చెప్పబడింది. దేవత యొక్క 1000 పేర్లను కలిగి ఉన్న లలిత సహస్రనామం ఆమె వివిధ లక్షణాలను మరియు మహిమలను వివరిస్తుంది. ఆమె దివ్య లక్షణాల కోసం లోతైన ధ్యానంగా పనిచేస్తుంది. లలిత జయంతి యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవికి అంకితం చేయబడిన అత్యంత ముఖ్యమైన రోజు లలిత జయంతి. ఇది భూమిపై ఆమె ఆవిర్భావం జరుపుకుంటుంది. ఈ శుభదినం సాధారణంగా హిందూ క్యాలెండర్లో మాఘమాసంలోని పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసాలు పాటిస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు. లలితా సహస్రనామం, దేవతకు అంకితం చేయబడిన ఇతర స్తోత్రాలను పఠిస్తారు. లలిత జయంతి నాడు దేవి లలితను అత్యంత విశ్వాసం మరియు భక్తితో పూజించడం ద్వారా అపారమైన ఆశీర్వాదాలు లభిస్తాయని, మోక్ష మరియు లౌకిక బంధాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున ఆధ్యాత్మిక ప్రకంపనలు అసాధారణంగా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఇది ధ్యానం, ఆత్మ పరిశీలన, దివ్య దయను కోరడానికి అనువైన సమయం. లలిత త్రిపుర సుందరి దేవికి అంకితం చేయబడిన అనేక దేవాలయాలు గొప్ప వేడుకలను నిర్వహిస్తాయి. జ్ఞానం, శ్రేయస్సు, విముక్తి కోసం ఆమె ఆశీర్వాదాలను కోరే వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఈ రోజున చేసే పూజ బాహ్య ఆచారాల గురించి మాత్రమే కాదు, అంతర్గత శుద్ధీకరణ, దివ్య స్త్రీ శక్తితో తనను తాను సమలేఖనం చేసుకోవడం గురించి కూడా.